హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూపాయలు 12,000 పెరిగి 2,83,000కు చేరింది. 3 రోజుల్లోనే రూపాయలు 26,000 పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూపాయలు 660 పెరిగి రూపాయలు 1,39,480గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూపాయలు 600 ఏకబాకి రూపాయలు 1,27,850 పలుకుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. రోడ్డు భద్రతా మాస ఉత్సవ సందర్భంగా నవ్విపేటలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. డిటిఓ ఉమామహేశ్వర్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్ పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ రైతు వేదికలో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, సర్పంచ్ లచ్చావార్, సుహాసిని, నితిన్ ప్రారంభించారు. కాంగ్రెస్ మండల నాయకులు పాల్గొన్నారు. నందిపేట్ ఉమ్మెడలో అయ్యప్ప భక్తులకు అంజయ్య గురుస్వామి ఇరుముడి కట్టారు. నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీలో నియామకాల జాప్యం సాగుతోంది. జిల్లాలో 1,801 ప్రధాన కేంద్రాలతో పాటు 135 మినీ కేంద్రాలను ప్రభుత్వం అప్గ్రేడ్ చేసినప్పటికీ ఆయా పోస్టుల భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో 76 టీచరు, 400 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. 5 కేసుల్లో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. మేడారం అభివృద్ధిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతర నేపథ్యంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. దీంతో మంత్రి సీతక్క అర్ధరాత్రి ఆకస్మికంగా పనులను పర్యవేక్షించారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే నేరుగా మేడారం వెళ్లారు.